హాయ్, అందరికీ నమస్కారం. ఇది మామిడికాయ నిలువ పచ్చడి పెట్టే సమయం. అందుకని ఈరోజు నేను అల్లం మామిడికాయ చట్నీ, నిలువ చట్నీ 1 సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. మామిడికాయలు అన్నీ శుభ్రంగా, కాయలు అన్నీ నీళ్ళల్లో నానబెట్టుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి. అన్నింటినీ నీట్గా తుడుచుకున్న తర్వాత జీడి తీసేసి చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గిన్నె కొలతలతో 4 గిన్నెలు మామిడికాయలు తీసుకున్నాను. ప్రాసెస్ చూద్దాం పదండి. 1 గిన్నె ఆయిల్ వేసుకొని కాగబెట్టుకోవాలి. బుడ్డల నూనె తీసుకోండి. అలాగే ఉప్పు 3/4 గిన్నె, కారం 3/4 గిన్నె కన్నా కొద్దిగా ఎక్కువ. అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని నీట్గా కలుపుకోండి. ఉప్పు కొద్దిగా తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవుతే బాగోదు. కావాలంటే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చళ్ళకు పెట్టే నార్మల్ ఉప్పు తీసుకున్నాను, అయోడైజ్డ్ ఉప్పు తీసుకోలేదు. 1 స్పూన్ పసుపు వేయండి. అన్నీ బాగా నీట్గా చేయితో కలిపి పక్కన పెట్టుకుందాము. ఉండలు లేకుండా ఉప్పు ముందే జల్లెడ పట్టుకోండి, బాగా నీట్గా ఉంటుంది. ఇక ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్టు. అల్లం 1 గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి. 2 కలిపి మెత్తగా మిక్స్ చేయాలి. ఇలా మనకు పేస్ట్గా వచ్చేస్తుంది. అల్లం ఎల్లిపాయ పేస్ట్ మనం నార్మల్గా చేసుకుంటూ ఉంటాం కదండి, అలాగే తయారు చేసుకోవాలి. ఈ అల్లం చట్నీకి ఇదే ఎక్స్ట్రా ఫ్లేవర్. అల్లం చట్నీ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. ఇది కంపల్సరీగా వేయాలి. నూనె పెట్టుకొని 1 గిన్నె ఆయిల్ను తీసుకొని వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, తిరగవాత వేయాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేసి మంట తగ్గించి లేదా ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి మన దగ్గర ఉన్న అల్లం ఎల్లిపాయ పేస్ట్ మొత్తం ఆయిల్లో వేసేయాలి. మొత్తం ఆయిల్లో చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసి ఒక్కసారి అలాగా కలిపేసి మూత పెట్టేసేయాలి. చూడండి, ఆఫ్ చేశాను మంట. ఈ విధంగా ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలి. నేను ఇక్కడ 1 గిన్నె కారంకు సగం గిన్నె అల్లం ఎల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను, అది గమనించండి. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 గంటలు చల్లగా అయ్యే వరకు వదిలేయాలి. ఇప్పుడు చల్లగా అయ్యిందండి, చాలాసేపు అయింది. ఒకసారి చూద్దాం. చూడండి, అల్లం ఎల్లిపాయ పేస్ట్ మొత్తం ఇలా ఉంటుంది. మనం నూనెలో బాగా కలపాలండి. నూనె అంతా మనం అల్లం ఎల్లిపాయ పేస్ట్ కలిసేలా బాగా నీట్గా తిప్పుతూ అంతా కలిపేసి ఈ మిశ్రమాన్ని మనం ఇందాక కలుపుకున్న ఉప్పు, కారం, పసుపు అవి ఉన్నాయి కదండి, ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసేయాలి. మొత్తం మనం ఇప్పుడు నీట్గా కలిపేసుకోవాలి. ఈ అల్లం ఎల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత చూడండి, కరెక్ట్గా నూనె కూడా ఎంత బాగా సరిపోయిందో. ఇలా కరెక్ట్గా జారుడుగా ఉండాలి. ఇలా బాగా నీట్గా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కట్ చేసి పెట్టుకున్న 4 గిన్నెల మామిడికాయలు ఉన్నాయి కదండి, అవన్నీ కొద్ది కొద్దిగా వేస్తూ నీట్గా కలుపుకోవాలి. అంతా కలిసేలా చిన్నగా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపితే అంతా కలుస్తుంది. చివరలో మళ్ళీ చెయ్యి పెట్టి బాగా నీట్గా కలుపుకుంటే బాగుంటుంది. చెయ్యి కొందరికి మంట అవుతుంది కదండి, అందుకు అలా కాకుండా మొదట్లో స్పూన్తో కలిపి చివరలో చెయ్యి పెట్టి బాగా నీట్గా కలిపేస్తాను అన్నమాట. అందుకని ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇలా కలుపుతూ నీట్గా అన్ని మామిడికాయ ఉప్పలు వేసేసుకోవాలి. అడుగు నుండి మొత్తం ఉప్పు, కారం ఉప్పలకు పట్టేలా చెయ్యి వేసి బాగా నీట్గా కలపండి.
మొత్తం చాలా బాగా కలవాలి. ఉప్పలు మామిడికాయలు నీట్గా కలిస్తే చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపి తర్వాత చూడండి, ఇప్పుడు బాగా కలిసింది. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మనం ఈ చట్నీ అంతా కూడా బాగా ప్రెస్ చేయాలి. మన అరచేయితో మొత్తం ప్రెస్ చేయాలి. ఇలా దగ్గరగా అలా ప్రెస్ చేసేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. మామిడికాయ పచ్చడి మళ్ళీ మరుసటి రోజు చూద్దామండి మనం. మామిడికాయ పచ్చడి లక్ష్మీదేవితో సమానం కాబట్టి దేవుని గదిలో ఉంచి పసుపు కుంకుమ కాసింత వేసి అంతా శుభప్రదంగా ఉండాలని కోరుకోవాలి. మరుసటి రోజు ఉదయం చూడండి, పచ్చడి నూనె తేలింది. పచ్చడి చూడగానే నోరు ఊరిపోతుంది కదూ. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ అల్లం మామిడికాయ పచ్చడి ట్రై చేయండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మీరు మరుసటి రోజు ఉదయం కలిపిన తర్వాత ఏదైనా జాడీకి కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. బయట ఉన్న సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఒక్కసారి ఈ అల్లం మామిడికాయ చట్నీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.